నిజామాబాద్ లో 9 రోజుల పాటు పూజలందుకున్న వినాయకులు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. పట్టణంలో అంగరంగ వైభవంగా వినాయక శోభాయాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందంటున్న అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది. కన్నుల పండుగ వాతావరణంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు హాజరైన పరిస్థితి నెలకొంది. ఈ కన్నుల పండుగ వాతావరణంలో సాగుతున్న శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. మనతోటి ప్రస్తుతం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది శోభాయాత్ర? బోల్ గజానన్ మహారాజ్ కి. సనాతన హిందూ ధర్మంలో అనేక పండుగలు, కనీసం నెలకు 2-3 పండుగలు మనం చేసుకుంటూ ఉంటాం. అన్ని పండుగల్లో అతి ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది గణపతి నవరాత్రి పండుగలు. ఎందుకంటే ఈ గణపతి చవితి నుండి నవరాత్రులు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి, గుజరాత్ నుండి అస్సాం వరకు ప్రతి రాష్ట్ర నగర వీధులలో జరుపుకునేది ఈ గణనాథుని నవరాత్రులు. గత 10 రోజుల క్రితం గణపతి చవితి రోజు ఆ గణనాథుని ప్రతిష్ఠించి ఈ 10 రోజులు రోజు పూజా పునస్కారాలు, హోమాలు, అన్నదానాలు అద్భుతంగా ప్రతి మండపంలో ఆ గణనాథుని పూజించి ఆ గణనాథుని ఆశీర్వాదం పొందడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, రైతులకు మంచి పంట చేతికొచ్చే వరకు అనుకూలమైన వర్షాలు పడాలని ఆ గణనాథుడు ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా రాబోయే సంవత్సరం వరకు ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇందూర్ నగరంలో ఈ నిమజ్జన కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఎందుకంటే 80 సంవత్సరాల క్రితము సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రారంభించిన నిమజ్జన కార్యక్రమము దుబ్బా నుండి ప్రారంభమై ఇందూర్ నగర ప్రముఖ వీధుల నుండి ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. చివరికి వినాయక్ నగర్లోని వినాయక బావిలో రాత్రి 12 లోపు గణపతుల నిమజ్జనం జరుగుతుంది. కనుక ఇందూరు భక్తులందరూ కూడా ఈ ర్యాలీలో, ఈ ఊరేగింపులో పాల్గొని ఆ గణేశుడి ఆశీర్వాదం పొంది ఆ గణేశుడి ఊరేగింపులో అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. భారత్ మాతకి జై. బోర్డు చైర్మన్ ఉన్నారు, చెప్పండి ఎట్లా ఉంది కన్నుల పండుగ వాతావరణంలో గణేష్ శోభాయాత్ర జరుగుతుంది, ఈసారి ఎట్లా ఉంది? సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా దుబ్బా నుంచి ప్రారంభించే యాత్ర ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. అదేవిధంగా హిందూ బాలా గంగాధర్ తిలక్ గారు హిందూ ఐక్యత కోసం మొదలుపెట్టినటువంటి ఈ వినాయక మండపాల ఉత్సవం రోజు రోజుకు ప్రతి మారుమూల పల్లెల్లో కానీ చిట్ట చివరి వ్యక్తి కూడా ఈరోజు గణేష్ మండపాలని నెలకొల్పి హిందూ ఐక్యతను చాటుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో హిందూ ఐక్యత ఇదే విధంగా కొనసాగాలని, అదేవిధంగా మండపాలు గ్రామాన బస్తీలో కూడా వెలియాలని ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఉత్సవాల్ని రేపు భవిష్యత్తులో ఈ విధంగానే మనమందరం జరుపుకోవాలంటే మనమందరం కూడా మెజార్టీగా ఉండాలా, మనమందరం కూడా ఐక్యతగా ఉండాలా. మనం మైనార్టీగా అయినటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆ దేశాల్లో మన పండుగలు ఎటుపోయినాయి, మన సంస్కృతి ఎటుపోయింది, మన సాంప్రదాయం ఎటుపోయింది. ఇప్పుడు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే, భవిష్యత్ తరాలు ఇదే రకమైనటువంటి పండుగలకు కొనసాగించాలంటే, ఇదే రకమైన ఊరేగింపులు కొనసాగాలంటే, సనాతన ధర్మం భవిష్యత్ తరాలు సుఖశాంతులతో జరుపుకోవాలంటే ఈ దేశంలో సనాతన ధర్మం పరిడవిల్లాలా, హిందువులు ఐక్యతగా ఉండాలా. మన హిందువులలో ఉన్నటువంటి కులాలన్నీ గడపలోపునే మన కులాలు, గడప దాటితే మన అంతా కూడా హిందువులం. కాబట్టి మనమందరం ఐక్యంగా ఉండి భావితరాలని క్షేమంగా, సురక్షితంగా, సుభిక్షంగా ఉంచే విధంగా మనమందరం హిందూ ఐక్యత కోసం ఈ పండుగల్ని నిర్వహించాలా. ఈ పండుగల విశిష్టతని భావితరాలకు కూడా తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. జాతీయ సమైక్యత కోసం గత 80 ఏళ్లుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ దశాబ్దాలుగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ గణేష్ ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. హిందూ ఐక్యత కోసమే ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాలను బాల గంగాధర్ తిలక్ స్థాపించాడు. ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV.